హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ కేబుల్కి అయితే మనం ఏ విధంగా లెగ్గలు కొట్టాలో ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే ఈ లెగ్గల్లో మనకి ఏ టైప్ ఉంటాయో అవి కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇవి వచ్చేసి మనకి 4 స్క్వేర్ లెగ్గలు అనమాట. ఈ 4 స్క్వేర్ లెగ్గలు. అలాగే ఇది 10 స్క్వేర్ లెగ్ అనమాట. అలాగే పిన్ టైప్ లెగ్ ఇది 10 స్క్వేర్. ఇప్పుడు మనం దీనికి 4 స్క్వేర్ లెగ్ అయితే కొట్టాలి. ఇక్కడ మనం ఈ లెగ్ కొట్టకి కొంచెం ఎటువంటి మిషన్ కూడా అవసరం లేదు, జస్ట్ కటింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది అనమాట. మనం లెగ్ ఈ విధంగా దీంట్లో ఎక్కించిన తర్వాత జస్ట్ ఇలా కటింగ్ ప్లేట్తో ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా నొక్కితే ఈ లెగ్ అనేది రెడీ అవుతుంది అనమాట. చూడండి, అలాగే ఇది 3 పీస్ మాట, RYB. ఇది న్యూట్రల్ అనమాట. చూడండి, దీనికి కూడా సేమ్ అదే విధంగా లెగ్ అయితే కొడుతున్నాను. ఇది 4 స్క్వేర్. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం కటింగ్ ప్లేట్తో గట్టిగా ఒకసారి నొక్కితే సరిపోతుంది. దీనికి క్లింపింగ్ టూల్ ఉంటుంది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇవి చిన్నవి కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మనం 16 స్క్వేర్ దాకా కటింగ్ ప్లేట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే క్లింపింగ్ టూల్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. మనం ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత మనం ఈ విధంగా ఒక ఇలా నొక్కుకోవాలన్నమాట. ఎందుకంటే గమ్ని ఇక్కడి నుంచి జారిపోకుండా. అలాగే మనం అయిన తర్వాత టేప్ అనేది వేసుకోవాలి. ఏ కలర్కి ఆ కలర్ RYB వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం లెగ్గలు అయితే తీసుకున్నాం. అలాగే ఇదే విధంగా ఈ కేబుల్ కూడా మనం వేసుకోవచ్చు. 10 స్క్వేర్ అయినా, 6 స్క్వేర్ అయినా, 4 స్క్వేర్ అయినా, అలాగే 1 స్క్వేర్ కూడా ఈ లెగ్గలు అనేవి ఉంటాయి. ప్రతి వారికి లెగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనం ఏం చేస్తామంటే బస్ బార్లో అయితే కనెక్ట్ చేయాలి. ఈ విధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.